మంచిదండి. మరి మనం కోతగాల పండుగ ప్రార్థనలో ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు మనకిచ్చిన మరి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ కోతగాల పండుగ మరి మనము కోతగాల పండుగ గురించి మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ బడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. మంచిదండి. మరి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా, ఆశ్చర్యకరుడా, మీ శక్తి కలిగిన నామమునకే స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం ప్రభా. నీ వాక్యము ప్రభా అందిస్తుండగా నీ సహాయం నాకు మెండుగా దయచేయమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ఈ యొక్క వాక్య భాగంలో ఒక మాట, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును అని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఇచ్చే విషయంలో మనము నేర్చుకోవాలి. నిజంగా మరి ఈ లూకా సువార్త మరి మనము జ్ఞాపకం చేసుకుంటే 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయంలో మరి 1 నుంచి 4 వచనాలను మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక, కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఇక్కడ నిజంగా మరి ఎవరైతే మరి కానుక పెట్టెలో కానుకలు వేస్తూ ఉన్నారో వారిని యేసుక్రీస్తు వారు గమనిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? గమనిస్తూ ఉన్నారు. ఎవరిని చూస్తున్నాడంటే ఇక్కడ ధనవంతులను ఆయన పారజూచెను. ఎవరిని చూస్తున్నాడంట? ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి. ఇక్కడ మరి ధనవంతులను చూచాడు, ఇంకా ఒక బీద విధవరాలను చూచాడు. అయితే మరి యేసుక్రీస్తు వారు మరి ఏమి చెప్తా ఉన్నాడు ముందు భాగంలో చూద్దాము. 3వ వచనంలో ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఎవరు ఎక్కువ వేశారంట? బీద విధవరాలు. వారందరూ 4వ వచనం, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. లేమిలో అనగా ఉన్న కాడికి వేసింది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఉన్నదంతా వేసింది. నిజంగా ఈ వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక ధనవంతులను చూచాడు, పేద విధవరాలను చూచాడు. అయితే ఎవరు ఎక్కువ ఇచ్చారంటున్నాడు? పేద విధవరాలే మరి ఎక్కువగా ఇచ్చాను అంటాడు. ఎందుకు ఆమె ఎక్కువగా ఇచ్చింది అని మనం ఆలోచన చేస్తే నిజంగా ఆమె దగ్గర ఉన్నదే 2 కాసులు. ఎంత? 2 కాసులు కదా. మరి అవి కూడా మరి ఇచ్చేసింది దేవునికి కదా. 2 కాసులు. చూడండి 2వ వచనంలో చూస్తే ఆ మాట కనబడుతుంది. ఒక విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. నిజంగా మనము చూస్తే కనుక ధనవంతుల దగ్గర డబ్బులు చాలా ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు ఎక్కువగా వేస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు ఈమె ఎక్కువ వేసింది అని అంటున్నాడంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఏంటి అంటే
ఆమె దగ్గర ఎంత అయితే ఉందో అదంతా కూడా దేవునికి ఇచ్చింది. అది అది దేవుడు గుర్తించాడు. హల్లెలూయా. అది దేవుడు గుర్తించాడు. అంటే షీ డిడ్ నాట్ థింక్ అబౌట్ టుమారో. షీ డిడ్ నాట్ థింక్ అబౌట్ టుమారో అంటే రేపటి గురించిన ఆలోచన లేకుండా కదా, రేపటి గూర్చిన ఆలోచన లేకుండా మరి తనకున్నదంతా దేవునికి ఇచ్చిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా యేసుక్రీస్తు వారు మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25 నుంచి మనం చూస్తే కనుక, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమని, చూడండి, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? నిజంగా ఈ పేద విధవరాలు రేపటి గూర్చిన ఆలోచన లేకుండా దేవునికి మరి ఇచ్చింది. అందుకే వాక్య భాగం ఏమంటుందంటే, మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలత మీకు కొలవబడును. అంటే మీరు ఎంత ఇస్తారో అంతే కొలత కొలబడుతుంది అంటాడు. ఈ వాక్య భాగంలో ప్రాముఖ్యంగా మనము రేపటిని గూర్చిన ఆలోచన మనకు ఉండొద్దు అంటాడు దేవుడు. ఏముండొద్దు అంట? నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని దేవుని అడగాలి. ఏ రోజుకు కావలసిన ఆ రోజుది అడగాలి, కానీ రేపటికి కూడా ఇవ్వని వి షుడ్ నాట్ ఆస్క్ లైక్ దట్. ఆ విధంగా మనము అడగకూడదు. నిజంగా ఎందుకు అనంటే, ఇక్కడ ఆకాశ పక్షులను చూపిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినా కూడా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అంటే వాటికి ఆహారం ఇస్తూ ఉన్నాడు కదా, వాటికి ఆహారం ఇస్తున్నాడు, వాటిని చక్కగా చూసుకుంటున్నాడు, వాటిని పోషిస్తున్నాడు. అయితే దేవుడు మన విషయంలో ఏం మాట్లాడుతున్నాడంటే, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? ఏమంటున్నాడు? వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? మీ గురించి ఆలోచన నాకు చాలా ఉంది అంటున్నాడు దేవుడు. అంటే నేను మీ గురించి ఆల్రెడీ ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ అంటాడు. నేను మీ గురించి చింతిస్తున్నాను, మీ గురించి ఆలోచిస్తున్నాను కదా, మీ గురించి ఆలోచిస్తున్నాను. సో మరి ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందామని మనము ఆలోచన చేయాల్సిన అవసరం లేదంట. వీ హ్యావ్ టు బిలీవ్. అంటే మనము విశ్వసించాలి, ఏదైనా చేయగలడు కదా. ఒక పాట ఉంది, ఏం పాట అది? ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితంలో యేసయ్యా కదా. ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితంలో యేసయ్యా కదా. ఏదైనా మన జీవితంలో ఆయన చేయగలడంట, నీవు నమ్మితే కదా. నీవు నమ్మితే ఆ కార్యాన్ని చూడగలుగుతావు. చూడండి, అవి నిజంగా ఆకాశ పక్షులను అవి పని చేయట్లేదు మనలాగా కదా, అవి కూర్చుకోవట్లేదు, అవి పని చేయట్లేదు, కోట్లలో కూర్చుకొని అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, కానీ వాటిని దేవుడు వాటికి ఆహారం ఇస్తున్నాడు, వాటిని పోషిస్తున్నాడు, వాటిని బ్రతికిస్తున్నాడు కదా. అన్ని విషయాల్లో దేవుడు చూస్తున్నాడు. అయితే వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు అంటున్నాడు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు. చూడండి ఎంత చక్కగా దేవుడు మనల్ని నిజంగా ఆపాదిస్తున్నాడు. మనమే శ్రేష్ఠులం అంటున్నాడు కదా. మనల్ని ఎక్కువగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మన కొరకే ఆయన ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకే త్యాగం చేశాడు, మన కొరకే రక్తము ధారపోస్తాడు. ఎంత త్యాగము చూడండి, ఎంత ప్రేమ చూడండి యేసయ్యది కదా. మీరే బహుశ్రేష్ఠులు అంటున్నాడు, మీరే బహుశ్రేష్ఠులు.
చూడండి కింది భాగంలో, మీలో నెవడు చింతించటం వలన 27వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం, మీలో నెవడు చింతించటం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు. మీరు చింతిస్తే మీరు ఉన్న ఫలానా ఎత్తును పెరుగుతారా కదా, ఎత్తు పెరగగలుగుతారా? ఒకవేళ మీరు షార్ట్గా ఉంటే దేవుడు అంటున్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు కదా, మీలో నెవడు చింతించుట వలన కదా తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా కదా, వస్త్రముల గురించి మీరు ఎలా ఆలోచిస్తూ ఉన్నారు? ఇంకేమంటున్నాడు, అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించినడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా, వస్త్రములను ధరింపచేయును కదా. ఏదైతే అవసరమో అది ఇయ్యగలడు కదా. హల్లెలూయా. ఏదైనా కూడా దేవుడు చేయగలడు. కింది భాగంలో చూడండి 31వ వచనం, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ కావాలని మన పరలోకపు తండ్రికి తెలుసంట. సో ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా దేవుడు మన గురించి చింతిస్తూ ఉన్నాడు, మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, మన గురించి ఆయనకంతా తెలుసు. ఏంది కావాలో, ఏమి తింటామో, ఏమి తాగుతామో, ఏమి ధరించుకుంటామో అదంతా ఇయ్యాలని చెప్పి దేవునికి తెలుసంట. హీ నోస్ అబౌట్ అస్. ఆయన మన గురించి తెలుసుకున్నవాడు. తెలిసి మరి ఆయన సెలవిస్తున్న మాట, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, మీ పరలోకపు తండ్రికి తెలియను. నిజంగా ధనవంతులు ఏం చేశారు చెప్పండి? తమకున్న దాంట్లో కొంత వేశారు. కానీ ఈ పేద విధవరాలు ఏం చేసింది? ఉన్నదంతా వేసేసింది కదా. ఉన్నదంతా అంటే మనం ఒకటి చూడాలి, ఏంటంటే నమ్మకాన్ని మనము ఉంచాలి. ఇప్పుడు చూడండి, మామూలుగా మరి వాక్య భాగంలో మరి మనం ఆలోచన చేస్తే కనుక, ఏలియాను ఒక వాగు దగ్గర దేవుడు పోషించాడు. హల్లెలూయా. ఎక్కడ పోషించాడంట? వాగు దగ్గర. ఎలా కదా? పక్షుల ద్వారా కదా, మాంసంతో కదా. ఎలాగ పోషించాడంట? మాంసంతో పోషించాడు. సో దేవునికి ఇచ్చుట విషయంలో మనము కదా ఏం చేయకూడదు? సనుకోకూడదు కదా, సనుకోకూడదు కదా. ఇంకా ఏ విషయంలో కూడా నిజంగా మనం చెయ్యి వెనక్కి తీయకూడదు. నువ్వు ఎంత ఇస్తావో అంత దీవించబడతావు. దేవుడు అంట మనం ఇస్తే ఆకాశపు వాకిన్లను విప్పి కదా పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా ఇస్తాడంట? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు మనకు ఇస్తానంటున్నాడు. చూడండి కింది భాగంలో 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికీడు ఆనాటికి చాలును కదా. ఏనాటికీడు ఆనాటికి చాలును. చూడండి, రేపటిని గూర్చి చింతింపకుడి. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. రేపటిని గూర్చి చింతింపకుడి. ఇంకేమంటున్నాడు? రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, కానీ ఏనాటికీడు ఆనాటికే చాలు అంటున్నాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా
ఈ వాక్య భాగాన్ని మనం వింటున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చుటలో మనం ఎప్పుడు కూడా మరి వెనుకంజ వేయొద్దు. ముందుకే రావాలి, ముందుకే సాగాలి, ముందుకే వెళ్ళాలి. నిజంగా ఎప్పుడైతే మనము ముందుకు చేయి చాచి ధారాళంగా దేవునికి ఇస్తామో, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఉత్సాహంగా ఇచ్చువానిని ఆయన ఏం చేస్తాడంట? హల్లెలూయా. ఏం చేస్తాడు? ప్రేమిస్తాడంట. హల్లెలూయా. ఉత్సాహముగా ఇచ్చువానిని ఆయన ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. చూడండి, అరణ్యంలో మరి యేసుక్రీస్తు వారు వాక్యాన్ని అందిస్తున్నారు. అందరూ ఆకలితో ఉన్నారు. అయితే అక్కడ గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఏం చేశాడు? 5 రొట్టెలను 2 చేపలను ఏం చేశాడు? 5,000 మందికి ఆహారముగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. 5,000 మందికి ఆహారముగా ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ వాక్యము రాయబడ్డది ఏంటంటే, పిల్లలు స్త్రీలు గాక కదా, పురుషులు ఇంకా లెక్కింపవాళ్ళే. ఇంకా ఏమంటాడంటే 12 గంపల నిండా ఎత్తిరి అని అంటాడు. అంటే 12 గంపలు మిలిగినాయి, ఇంకా 5 రొట్టెలు 2 చేపలు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి, ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. నిజంగా ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. నువ్వు నమ్మాలి కదా, నువ్వు నమ్మాలి ధారాళంగా ఇవ్వడానికి. అందుకే ఇక్కడ ఫస్ట్ మరి చదువుకున్న వాక్య భాగంలో మనం ఒకసారి మరి గుర్తు చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయం 38. ఇక్కడ ఏమంటున్నా చూడండి, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఈ విషయంలో మనము మరి మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకుంటూ ఇచ్చుటలో మనము ముందడుగు వేయాలి. హల్లెలూయా. ఇంకేమంటాడు? అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ బడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ధారాళంగా ఇస్తామో అంత ధారాళంగా దీవించబడతాం కదా. ఎంత ధారాళంగా ఇస్తామో అంత దీవించబడతాం. ఒకసారి కీర్తన గ్రంథం చూద్దాం. కీర్తనల గ్రంథం 126వ కీర్తన, కీర్తనలు 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కన్నీళ్లతో కదా, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. సంతోషగానముతో పనులు మోసుకొని వచ్చును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఇచ్చేటప్పుడు మనకు లేకుండా ఉండవచ్చు, ఉన్నదే మనం ఇచ్చిండవచ్చు. కానీ ఆ ఇచ్చినది దేవుడు నీ కన్నీటిని కదా, నీ పరిస్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు, నీవిచ్చే పరిస్థితిని కూడా చూస్తున్నావు. నువ్వు లేమిలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా కదా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. అయితే నువ్వు కన్నీళ్లు విడుస్తూ దేవునికి ఒకవేళ అవి ఇచ్చినట్లయితే కదా, సంతోషకరంతో పంటను మరి పొందుతావు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చటలో మనము ముందుకే కొనసాగు వారంగా ఉండాలని దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన